జీవితాలు ఆయా సందర్భాల్లో భూమి మీద జీవిస్తున్నటువంటి క్రమంలో కొంత బాధను, కొంత కష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి సందర్భంలో దైవాన్ని, సృష్టికర్తను నమ్మినటువంటి బిడ్డలంగా మనల్ని ఎవరు బలపరుస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మనకు ఆశ్రయంగా ఎవరుంటారు అనేటటువంటి ప్రశ్నలు తలెత్తడం సహజం, అతి సహజం. అయితే దైవ గ్రంథం సెలవిచ్చినటువంటి మాటల్ని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గనక మనం నెమరు వేసుకోగలిగితే, మనం అర్థం చేసుకోగలిగితే, జీర్ణం చేసుకోగలిగితే ఆదరణ, నమ్మకం, విశ్వాసం మనకు లభిస్తాయి. మన విశ్వాసం పెంపొందించబడుతుంది, విశ్వాసంలో ఎదుగుతాం. సో ఈ క్రమంలో ఆమోసు గ్రంథంలో దేవుడు కొన్ని మాటల్ని సెలవిచ్చాడు. ఒకవేళ నిదానంగా, ధ్యానపూర్వకంగా వాటిని ధ్యానించగలిగితే మనకు లభించేది ప్రశాంతత, నెమ్మది, మరియు మన విశ్వాసం పెంపొందించబడుతుంది. 5వ అధ్యాయం ఆమోస్ 5th చాప్టర్ వర్స్ నంబర్ 4, 4వ వచనం. ఆమోసు 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బ్యూటిఫుల్, నన్ను ఆశ్రయించండి. ఇప్పుడు ప్రశ్న మనం ఇందాక అనుకున్న రీతిగా క్లిష్ట పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఆ సిచ్యువేషన్స్లో ఎవరిని ఆశ్రయించాలి అంటే ప్రభువే మనకిచ్చినటువంటి ఒక అనుగ్రహం అనొచ్చు, ఒక కృప అనొచ్చు. నన్ను ఆశ్రయించండి. కారణం, మనం ఒక వ్యక్తిని ఎప్పుడు ఆశ్రయిస్తాం? జనరల్గా భూమి మీద ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్, అతనికి ఏదన్నా భూమి మీద ఇన్ఫ్లుయెన్స్, అధికారము లేకపోతే ప్రభావము ఉన్నప్పుడు అతన్ని ఆశ్రయించడం సహజం. సో ఇక్కడ దేవుణ్ణి మనం ఎప్పుడు ఆశ్రయిస్తాము అంటే దేవుడి గురించి మనకు అర్థమైనప్పుడు మాత్రమే. దేవుడి గురించి అర్థం కానంత వరకు, ఆయన ఉనికి అర్థం కానంత వరకు మనము ఒకవేళ ఆశ్రయించిన సరి అయినటువంటి ఫలితాన్ని మనం పొందలేము. ఎందుకంటే అవిశ్వాసమే ఉంటుంది కదా. విశ్వాసము అనేటటువంటిది ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన పాద సన్నిధికి చేరినప్పుడు, ఆయన పాదాల చెంత ప్రణమిల్లినప్పుడు మనం నమ్మేటటువంటి ఒక సత్యం, ఎస్, ఈ వీళ్ళు ఆయన చేస్తాడు, ఇది ఆయన శరణులో నాకు రక్షణ ఉంటుంది, నేను సేఫ్గా ఉంటాను. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, సృష్టికర్త ఇక్కడ అంటున్నాడు, నన్ను ఆశ్రయించండి. ఒక్కసారి ఎందుకు ఆశ్రయించాలి అన్న ప్రశ్న గనుక మన హృదయాల్లో తలెత్తితే, మత్తయి సువార్తలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువు ఏం కలిగి ఉన్నాడు,
ఏం చేయగలడు, ఏం చేయడానికి సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉందా అనేటటువంటి ప్రశ్నలు మన హృదయాల్లో తలెత్తినప్పుడు ఈ ఆన్సర్ లేకపోతే ఈ వచనం మనల్ని ఎంతగా ఓదార్స్తుందో, ఎంతగా బలాన్ని ఇస్తుందో, ఎంత విశ్వాసంలో మనం ఎదుగుతామో. మత్తయి సువార్త మాథ్యూ 28వ అధ్యాయం, చాప్టర్ నంబర్ 28, వర్స్ నంబర్ 18, 18వ వచనం. మత్తయి 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను, ఇప్పుడు మానవాళి భూమి మీదనే ఉంది, పరలోకం ఈ సెకండరీ, ఆ తర్వాత జరిగే సన్నివేశం. భూమి మీద ఉన్నటువంటి మనకు ఆదరణ కలిగించే ఒక గొప్ప వాక్యం ఏంటంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ప్రభువు సెలవిచ్చిన మాట అధికారం కాదు, సర్వాధికారం. అంటే భూమి మీద క్రీస్తుకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక ఈ వాక్యాన్ని ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోగలిగితే ఎంత నెమ్మది ఉంటుంది ఆయన బిడ్డలంగా, ఆయనను ఆశ్రయించిన వాళ్ళంగా, ఆయన శరణుజొచ్చిన వాళ్ళంగా. అందుకే ప్రభు అన్నాడు ఆమోసు గ్రంథంలో, నన్ను ఆశ్రయించండి, భూమి మీద నేను సమస్త అధికారాన్ని, సర్వాధికారాన్ని కలిగి ఉన్నాను, నాకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, నేను దేన్నైనా చేయడానికి సర్వసమర్థుణ్ణి. ఇది అర్థం కావాలి ఒక విశ్వాసం. ప్రార్థన చేశాము, మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము, రేపటిని గూర్చి చింతిస్తున్నాము, భయాందోళనకి గురవుతున్నాము అంటే ప్రభు వాక్యాన్ని, ప్రభు సెలవిచ్చినటువంటి మాటని మనం అర్థం చేసుకోవాలి. నోటితో అనొచ్చు, ప్రభువా ప్రార్థన చేయొచ్చు, గంటసేపు ప్రార్థన చేయొచ్చు. అందుకే ప్రభువారు కూడా ఒక చోట ఏమన్నారంటే, ప్రభువా ప్రభువా అని నన్నెందుకు అంటారు, నా మాట చొప్పునే మీరు జీవించరు కదా, బ్రతకరు కదా. బ్రతకడం అంటే ఏంటి? ఇది ప్రభువు మాట్లాడాడు, భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నదని సెలవిచ్చాడు. ఆ ప్రభువు కలిగినటువంటి అధికారం క్రింద నేనున్నాను. ఆయన బిడ్డగా నన్ను ఆయన కాపాడగలడు, నా గురించి ఏదైనా చేయగలడు అనేటటువంటి విశ్వాసంలోకి ఎదిగినప్పుడు మాత్రమే ఆయనను సరిగా ఆశ్రయించడం అవుతుంది. ఇంకొంచెం అదే ఆమోసు గ్రంథంలో అదే 5వ అధ్యాయంలో ఇంకొన్ని మాటలు దేవుడు చక్కగా పొందుపరిచాడు. 4వ వచనం కంప్లీట్ చేసుకుందాం. మొదటి భాగాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలీలతో, ఆమోసు 5:4, ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించండి. ఏంటి ఆయనను ఆశ్రయిస్తే? వాట్ ఈస్ ద బెనిఫిట్? ఆయనను ఆశ్రయిస్తే అంటే అక్కడ చాలా స్పష్టంగా రాశారు, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఈరోజు మానవాళి ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆశ ఏంటంటే, నేను బ్రతకాలి. ఆస్తిపాస్తులు జీవితాంతం కోరుకున్న వాళ్ళు, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, అంతెత్తుకెదగాలి, ఇంతెత్తుకెదగాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడి వరకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళ ముందు కూడా ఈరోజు ఉన్నటువంటి ఒక ఆశ ఏంటంటే,
నేను బ్రతికితే చాలు, నేను బ్రతికితే చాలు. అందుకే ప్రభు అంటున్నాడు, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత స్పష్టంగా ప్రభు వారు ఇచ్చారు. ఒకవేళ ఈ మాటను మనం అర్థం చేసుకుని ప్రభు పాదాల చెంత ప్రణమిల్లి సాష్టాంగపడి, ప్రభువా ఇప్పటి వరకు నేను బ్రతకడానికి అనేక మార్గాల ద్వారా నేను బ్రతుకుతాను అని అనుకున్నాను, కానీ ఈరోజు నీ వాక్యం విన్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను అంటే ప్రభు ఇచ్చే సమాధానం ఏంటంటే, నా దగ్గరకు వచ్చే వారిని నేనేమాత్రము త్రోసివేయను. ఈజ్ అవర్ ఫాదర్. ఆయన మన తండ్రి. తన తండ్రి దగ్గరికి వచ్చేటటువంటి బిడ్డను ఎవరు త్రోసివేయరు. ఆయన బిడ్డలంగా, ఆయన పిల్లలంగా ఒకవేళ గనక ఆయన పాదాల చెంత మనం కూర్చొని, ప్రభువా నా ఆశ్రయము, నా దుర్గము నీవే, నా కోట నీవే, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అంటే ఆయన ఇచ్చే అభయం. అభయము అంటే భయము లేనటువంటి ఒక ఆశీర్వాదం. భయము, అభయము. అభయం ఆయన ఏమిస్తాడంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాను. ఇదిగో నిన్ను నా అరచేతుల మీద చెక్కించుకున్నా. తల్లి నిన్ను మరిచినా నేను నిన్ను మరవను. దిస్ అష్యూరెన్స్ we will get from our Father, our Creator. సో ఆయన పాదాల చెంత ప్రణమిల్లుదాం. ఇంకొంచెం ముందుకు ఇదే అధ్యాయంలో 13, 14 వచనాలు వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏం జరుగుతుందంటే, వర్తమానములో ఉన్నటువంటి పరిస్థితులు అర్థమవుతాయి. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతావో లేకపోతే ఎదుర్కొంటామో, అలాంటి పరిస్థితుల్లో మనము చేయాల్సినటువంటి క్రియ ఏంటో ప్రభు మాట్లాడతాడు. వాక్యాన్ని అందు గురించే ధ్యానం చేయాలి. చాలాసార్లు ఆశీర్వాదాల కోసం వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దేవుడు ఏం బ్లెస్సింగ్ మాట్లాడతాడో, ఏం బ్లెస్సింగ్ ఇస్తాడో, నన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడో. ఇట్ ఈస్ గుడ్, మంచిదే. కానీ ప్రభువు భవిష్యత్తును గురించి కూడా మాట్లాడతాడు. ఆమోసు గ్రంథం ఇస్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలో ఉంది. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఆయన మాట మాట్లాడాడు. చూడండి, 5వ అధ్యాయం 13వ వచనం, వర్స్ 5th చాప్టర్, ఆమోస్ 13th and 14th వర్సెస్. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఇది చెడు కాలం. ఇప్పుడు ఈ కాలాన్ని, మనం ఉన్నటువంటి ఈ కరోనా కాలాన్ని ఎవరైనా మంచి కాలం అంటున్నారు? ప్రపంచములో ఇది మంచి సమయం అనేటటువంటి వాళ్ళు ఎవరూ దొరకరు. 1% కూడా దొరకరు. ఇది చెడు కాలం. సో ఇట్ ఈస్ ఎ ప్రిడిక్షన్. అది మనం చదువుకుంటే, ఒకవేళ ఆమోసు గ్రంథాన్ని మనం ముందే ధ్యానం చేసి ఉండాం అనుకోండి, ఎలాంటి ఆదరణలో ఉంటాం, ఎలాంటి నిరీక్షణలో ఉంటాం. యూ విల్ లివ్ ఇన్ ఎ పీస్ఫుల్ సిచ్యువేషన్. పీస్ఫుల్గా జీవిస్తాం, నెమ్మదిగా జీవిస్తాం, ప్రశాంతంగా జీవిస్తాం. ఎందుకంటే ఈ గ్రంథంలో ఆయన లిఖించాడు. అందుకే దైవ గ్రంథాన్ని కీర్తనాకారుడు అన్నట్టు, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ధన్యత అంటే ఏంటి? ధన్యత అంటే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అన్నది చాలామందికి అర్థం కాదు. వస్తు, ఆస్తి, హోదా, అంతస్తులు, బంగారం, డబ్బు, స్థిరచరాస్తులు, ఇది కలిగి ఉండడం ధన్యత అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ధన్యత ఏంటంటే, నెమ్మదిగా, ప్రశాంతంగా దేవుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని
శాంతియుతమైనటువంటి జీవితాన్ని ఎలాంటి కలవరం లేకుండా ఏ విషయాలకు జడియకుండా బ్రతకడమే ధన్యత. ఒక్కసారి ఈరోజు మనం పరిశీలించుకుందాం. వీ హ్యావ్ దిస్ బ్లెస్సింగ్. ఇఫ్ యూ హ్యావ్ దిస్ బ్లెస్సింగ్, ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించవచ్చు. అందుకే ఇది చెడు కాలము కనుక ఏం చేయాలి మరి? చెడు కాలంలో ఒక విశ్వాసికి ఆయన ఇచ్చేటటువంటి అభయం ఏంటి? ఇది చెడు కాలము గనుక ఈ కాలమున, ఇన్ దిస్ సిచ్యువేషన్, బుద్ధిమంతుడు. కొంచెం మాట కఠినంగా ఉండొచ్చు. బుద్ధిమంతుడు ఆపోజిట్ బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ బుద్ధి ఎక్కడి నుండి వస్తుంది? వాక్యాన్ని ధ్యానం చేస్తే బుద్ధి వస్తుంది, వాక్యాన్ని అర్థం చేసుకుంటే బుద్ధి వస్తుంది, ఆయనతో మన జీవితాలు అంటుకట్టబడ్డప్పుడు బుద్ధి వస్తుంది. ఎందుకంటే జ్ఞానం ఆయన ప్రసాదిస్తాడు, వివేకాన్ని ఆయన ఇస్తాడు, వివేచనను ఆయన ఇస్తాడు. అయితే ఈ వివేచన, వివేకము, బుద్ధి కలిగి మనం ఎలా ఉండాలో ఆ వాక్యాన్ని రాశాడు. ఏమన్నాడు? బుద్ధిమంతుడు ఊరకుండును. ఊరకుండును అన్నదానికి బైబిల్ ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్ ఏంటంటే బీ స్టిల్. ఊరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి. బీ స్టిల్, నో దట్ ఐ ఆమ్ ద లార్డ్. బీ స్టిల్, యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీ స్టిల్? ఊరకుండండి అంటే యు ఆర్ నాట్ సపోజ్ టు థింక్ అబౌట్ దిస్ సిచ్యువేషన్, ఓన్లీ యూ హ్యావ్ టు ప్రే. ఈ పరిస్థితిని బట్టి మీరు ఏమాత్రం ఆలోచించడానికి వీలు లేదు. అంటే ఇది ఆధ్యాత్మికంగా. రెమెడీస్ గురించి సైంటిస్టులు పనిచేస్తున్నారు, లెట్ దెమ్. డాక్టర్స్ ఆర్ వర్కింగ్, యూనివర్సిటీస్ ఆర్ వర్కింగ్, టెస్టింగ్ ల్యాబ్స్ ఆర్ వర్కింగ్, లెట్ దెమ్ డూ దేర్ వర్క్. వాళ్ళ పని చేయండి. కానీ ఒక విశ్వాసి ఊరకుంటే ఏమవుతుందంటే ప్రభు హస్తాన్ని చూడగలుగుతాడు. ప్రభుహస్తం నాకు తోడుగా ఉందనేటటువంటి ధైర్యంతో జీవిస్తాడు, ఎందుకంటే ఆయన ఆశ్రయించాడు కాబట్టి. అందుకే బుద్ధిమంతుడు ఊరకుండును. బీ స్టిల్ అంటే మనం దీని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. ప్రసంగిలో అంటాడు ప్రతిదానికి సమయం ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఈ పరిస్థితి ఆగిపోవడానికి కూడా సమయం అంటూ ప్రభు అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహం కోసం మనం వేచి చూడాలి. దీని తర్వాత 14వ వచనం, మరి భూమి మీద ఉన్నటువంటి మానవులం ఎలాంటి నేచర్ని కలిగి ఉండాలి? క్రీస్తేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన భూమి మీద కీడు చేసే వారికి కూడా మేలు చేయండి అన్న సందేశాన్ని ఆయన ఇచ్చి వెళ్ళాడు. శత్రువుల్ని ప్రేమించండి అన్నాడు, శత్రువుల కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఇక్కడ వచనం మీరు బ్రతుకున్నట్లు, అక్కడ ఆశ్రయిస్తే బ్రతుకుతాం అంటాడు కదా. అయితే బ్రతకడానికి వీ హ్యావ్ టు డూ సంథింగ్. మనం చేయాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి, మన బాధ్యత కూడా ఉంటుంది. మనం చాలాసార్లు దేవుడు ఏం చేస్తాడో అనే ఆలోచిస్తాం, కానీ మనం ఏం చేయాలో ఆలోచించాం. అందుకే ప్రార్థనకు చాలాసార్లు సమాధానం దొరకదు. అంటే దేవుడు ప్రార్థన వినలేదని కాదు, మనం చేయాల్సింది మనం మర్చిపోయి ఆయనకు ప్రార్థన చేశాం. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి. ఇప్పుడు ఏం విడవాలి? కీడు. ఒకరు మనకు అన్యాయం చేశారు, మనము అన్యాయం చేయాలి అనే నేచర్ని వదిలిపెట్టాలి. మనకు వారు నష్టం చేశారు, మనం కూడా నష్టం చేయాలి అనేటటువంటి నేచర్ని వదిలిపెట్టాలి. వాళ్ళ ద్వారా నాకు అవమానం జరిగింది, నేను మళ్ళీ వాళ్ళని అవమానపరచాలి అనే నేచర్ని వదిలిపెట్టాలి. ఇదే కీడును వదిలిపెట్టడం. కీడును వదిలిపెట్టి ఏమన్నాడు? చాలా స్పష్టత ఉంది అక్కడ. కీడు విడిచి అక్కడ పదం రాశాడు, మేలు వెదకండి. అంటే కీడును కంప్లీట్గా మనం వదిలిపెట్టి నా జీవితం ద్వారా, నా కుటుంబం ద్వారా
ఇతరులకి మేలు కలగాలి. ఈ మేలు ఎక్కడి వరకు కలగాలి అంటే ఈవెన్ శత్రువులకు కూడా మేలు జరగాలి. నన్ను అవమానపరిచిన వాళ్ళకు కూడా మేలు జరగాలి. నాకు అన్యాయం చేసిన వాళ్ళకు కూడా మేలు జరగాలి అని మనం కోరుకోవాలి. అప్పుడే బ్రతుకుతాం. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతుకుతాం. మన బ్రతుకులు మారకపోయినా బ్రతుకుతాం అంటే ఇట్ ఈస్ మీనింగ్లెస్. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇది చెడు కాలము గనక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి, అలాగు చేసిన ఎడల. సీ దట్ ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్. అలాగు చేసిన ఎడల అంటే మీరు నన్ను ఆశ్రయించి భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డదని మీరు తెలుసుకొని మీరు కీడు విడిచి మేలు చేయగలిగితే, మీరు అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున, మీరనుకుంటున్నట్లుగా దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. అంటే మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు? మనం ప్రార్థన చేశాము, కీడును వదిలిపెట్టలేదు, మేలును కోరట్లేదు, ఆయన సార్వభౌమ అధికారాన్ని అర్థం చేసుకోలేదు, మనకు మేలు జరగదు. మనం పాజిటివ్గా వాక్యాన్ని ధ్యానించగలగాలి, వాక్యాన్ని ఆశ్రయించగలగాలి. అందుకే ఆయన పాదాల చెంత కీడును వదిలిపెడతామనేటటువంటి ఒక ఒప్పందాన్ని కూడా మనం చేసుకోవాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో చాలాసార్లు కవెనెంట్ గురించి, ఒప్పందం గురించి మాట్లాడతాడు. ఇట్ ఈస్ ఏ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. దేవుడికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఒక ఒప్పందం. ఎస్, ఈ వాక్యాన్ని విన్నాం. ప్రభువా, ఈరోజు నా జీవితంలో నేను ఈ కీడు చేసే మనస్తత్వాన్ని నేను వదిలిపెడతాను, మేలు చేయడానికి నీ దగ్గర ఒప్పందపడుతున్నాను అన్నప్పుడు మాత్రమే మనం బ్రతకడానికి అవకాశాలు 100% ఉంటాయి. అది ఎందుకంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం కాబట్టి. ఇంకొక మాట, భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అనేటటువంటి ప్రశ్న ప్రతి విశ్వాసికి, ప్రతి మానవుడికి కలుగుతుంది. ఈ ప్రశ్నకి అర్థం ప్రభువారు వాక్యంలో వివరించారు, లేఖనాల్లో. 1 తిమోతి, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. 1 తిమోతి 6th chapter verses 6, 7 and 8. ఎందుకు ఈ లేఖనం పౌలు ద్వారా తిమోతికి రాయించాడు? అది మన కోసం. ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ బుక్ ఫర్ బిలీవర్. ఇది ఒక పాఠ్య పుస్తకం విశ్వాసికి. ఇది చదువుకోమనే రాశాడు. చదువుకొని దీన్ని డైజెస్ట్ చేసుకొని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆందోళన ఏంటి? నేను అది సంపాదించాను ఏమవుతుందో, నేను ఇది సంపాదించాను ఏమవుతుందో, నా ఆస్తి అంతా ఏమైపోతుందో, ఇవే ప్రశ్నలు కదా. ఆన్సర్ సంతుష్టి. 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి తెలుగులో సంతృప్తి. అంటే విశ్వాసికి ఒక సంతృప్తి ఉండాలి, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఒక లిమిట్ ఉండాలి. ఇక్కడ ఒక ప్రశ్న, మనిషి ఎంత డబ్బు కలిగి ఉంటే సాటిస్ఫై అవుతాడు? ఎంత ఆస్తి ఉంటే సాటిస్ఫై అవుతాడు? దెర్ ఇస్ నో లిమిట్. కానీ ప్రభువు ఈ వాక్యం ద్వారా ఒక లిమిట్ పెట్టాడు. నీ సాటిస్ఫాక్షన్కి ఒక హద్దు ఉండాలి, ఒక లిమిట్ ఉండాలి. ఎందుకు ఈ లిమిట్? చాలాసార్లలో రోడ్ టర్నింగ్లలో స్పీడ్ లిమిట్
డిస్ప్లే చేస్తారు 30. ఇఫ్ యు గో 60, 60 స్పీడ్తో వెళ్తే ఏమవుతుంది? డెఫినెట్గా యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే మనిషి బ్రతికితే బ్రతుకుతాడు, లేకపోతే లేదు. జీవితంలో యాక్సిడెంట్ జరిగితే, ఆధ్యాత్మికంగా యాక్సిడెంట్ జరిగితే ఏమవుతుంది? అందుకే ఈ స్పిరిచువల్ జర్నీలో మానవుడు ప్రశాంతంగా జీవించడానికి కొన్ని లిమిట్స్ పెట్టాడు. ఆ లిమిట్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ లిమిట్ ఏంటి? యూ షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్. సంతృప్తిగా ఉండు. ఒక్కసారి నెమ్మదిగా ఆయన బిడ్డలంగా, ఆయన విశ్వాసులంగా ఈ సంతృప్తిని నేను కలిగి ఉన్నానా అనే ప్రశ్న వేసుకోండి. ఒకవేళ ఈ సంతృప్తి లేకపోతే మనం ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభు దగ్గర జ్ఞానం కోరాలి, ప్రభు దగ్గర వివేకం కోరాలి. సంతృప్తి సహితమైన అంటే దైవభక్తి సంతృప్తిగా మనం చేయకపోతే, సంతృప్తి జీవితం లేకుండా చేయకపోతే కూడా అది వ్యర్థమే. అయితే ఒకవేళ గనక ఒక విశ్వాసి, దేవుని బిడ్డ సంతృప్తి కలిగి దైవభక్తి చేస్తే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే, ఆయనకు ప్రార్థన చేస్తే కలిగే లాభం చూడండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏంటంట? గ్రేట్, గొప్ప లాభం ఉంది అందులో. లాభం అంటే మనం చిన్నప్పటి నుండి 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 12 వస్తే 2 రూపాయలు లాభం అనుకుంటున్నాం. ఇట్ ఈస్ గుడ్ ఇన్ బిజినెస్ సెక్టర్, బిజినెస్ వరల్డ్లో ఇట్ ఈస్ గుడ్, అది ఉండాల్సిందే. కానీ జీవితంలో లాభం ఏంటి? సంతృప్తిగా దైవభక్తి చేయడమే గొప్ప లాభము. అయితే దీనికి రెమెడీని కూడా చెప్పాడు. అసలు వాస్తవాన్ని అక్కడ చిత్రీకరించాడు. మనమీ లోకములోనికి ఏమీ తేలేదు. ఏం తీసుకొచ్చాం? ఈరోజు చాలామంది నాది, నేను, నావి, మేము, మావి ఈ పదాల్లోనే ఉన్నారు. ఏం తీసుకొచ్చాము? మనమీ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. అలెగ్జాండర్ గారు సగం ప్రపంచాన్ని జయించిన వ్యక్తి. ఆ కఫిన్ బాక్స్, సమాధి పెట్టెలో నుండి నా చేతులు బయటికి పెట్టి నన్ను ఊరేగించండి, నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. వరల్డ్ షుడ్ నో, ప్రపంచానికి తెలియాలి నేనేం తీసుకువెళ్ళట్లేదని. సగం ప్రపంచాన్ని జయించిన వాడిని నేను. జీవిత సత్యాలను, జీవితానికి అవసరమయ్యేటటువంటి పాఠాల్ని దేవుడు దైవ గ్రంథంలో ఎంత స్పష్టంగా పొందుపరిచాడు. ద ప్రాబ్లం ఏంటంటే ఈ వాక్యాన్ని మనం ఏదో అలా చదివేస్తాం, ధ్యానించాం. ఇది చూడండి, మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేదు. మరి ఎలా జీవించాలి? సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి లాభంగా ఉంటుందని సెలవిచ్చిన దేవుడు ఆ క్రమంలో నెక్స్ట్ స్టెప్ ఏం మాట్లాడాడు అంటే, మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేదు. థర్డ్ ఏంటంటే ద ఫైనల్గా ప్రభు అన్నటువంటి మాట, కాగా కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఏం కావాలంట? ఏముండి తృప్తి పొందమన్నాడు? అన్నము, వస్త్రము. ఒక్కసారి ఆమోసు గ్రంథంలో దేవుడు మాట్లాడిన ఇది చెడు కాలము అన్నదానికి ఈ పరిస్థితిని, ఈరోజు ఉన్నటువంటి కాలాన్ని మనం పోల్చుకుంటే ఇది మంచి కాలం అని ఎవరంటారు? ఈ చెడు కాలము. మనము చెడు అనట్లేదు, సిచ్యువేషన్స్ ఆర్ లైక్ దట్, పీపుల్ ఆర్ ఫీలింగ్ లైక్ దట్, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్, వాళ్ళు అనుభవిస్తున్నారు ఇది చెడు కాలం అని. ఈరోజు మానవుడు కోరుకునేది 3 పూటల భోజనం, అట్లీస్ట్ 2 పూటల భోజనం. అందుకే మనం చూస్తున్నాం సోషల్ వర్క్లో
వితరణ ఏం జరుగుతుంది అంటే ఆస్తుల వితరణ జరగట్లేదు, బంగారం వితరణ జరగట్లేదు, ఆహార వితరణ జరుగుతుంది. బికాస్ వస్త్రాలు అందరి దగ్గర ఉన్నాయి. కానీ ప్రభువారు ఏం సెలవిచ్చారు? మన జీవితాన్ని హాయిగా కొనసాగించుకోవడానికి అన్నము వస్త్రములు కలిగిన వారమై సంతృప్తిగా ఉంది. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అంటే ఇప్పుడు దేంతో తృప్తి పొంది ఉండాలి అని దేవుడు సందేశం ఇచ్చాడు. ఒకవేళ దీనికి వ్యతిరేకంగా మనం ఏదో కావాలని, ఏదో పొందుకోవాలని తృప్తి లేకుండా ముందుకు వెళ్తే శాంతిని కోల్పోతాం, నెమ్మదిని కోల్పోతాం, అనవసరంగా ప్రయాసపడాల్సి వస్తుంది, బాధలు కొని తెచ్చుకుంటాం, కష్టాలు కొని తెచ్చుకుంటాం. చివరికి జీవిత చరమాంకములో మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే నా జీవితం వ్యర్థంగా గడిచిపోయింది అనే చింత తప్ప ఇంకేం మిగలదు. అందుకే ప్రభువారు బోధిస్తున్నప్పుడే ఒకవేళ జ్ఞానోదయం మనకు కలిగితే ఆ వాక్యం ద్వారా మనకంటే నెమ్మదిగా ఉండేవాళ్ళు ఎవరు? అందుకే వాక్యాన్ని లోకానికి ప్రకటించాలి. ఆ వాక్యం ద్వారా ప్రజలకు నెమ్మది దొరుకుతుంది. మనకు లభించినటువంటి నెమ్మది, ప్రశాంతత ఇతరులకు దొరకాలి అని మాత్రమే క్రీస్తుని గురించి చెప్పాలి. అదే సువార్త. దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. గాడ్ విల్ గివ్ పీస్, గాడ్ విల్ గ్రాంట్ యూ పీస్. దేవుడు శాంతిని అనుగ్రహిస్తాడు, దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పడమే, దేవుడు రక్షణను అనుగ్రహిస్తాడు అని చెప్పడమే. సో చివరగా ఒక్క వచనం, మరి ఎన్ని వాక్యాలు ధ్యానించిన తర్వాత మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉండాలి అన్నదానికి 2వ తిమోతి, పౌలు గారు 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం 2 తిమోతి 3rd chapter 14 and 15 verses 14-15 వచనాలు. క్రీస్తేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. చాలాసార్లు విశ్వాసులంగా మా ఫోర్ ఫాదర్స్ క్రిస్టియన్స్ విశ్వాసులము అనేటటువంటి మాటను చెబుతారు. ఇట్ ఈస్ గుడ్. కానీ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి విశ్వాసాన్ని మనం ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నామా అనేదే ప్రశ్న. ఇఫ్ యు డూ దట్ ఎక్సర్సైజ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. సో ఇక్కడ క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను. అంటే పరిశుద్ధ లేఖనాలకి శక్తి ఉంది. నాకు భూమి మీద సర్వాధికారము ఇవ్వబడ్డది అని క్రీస్తు వారు పలికిన తర్వాత, బోధించిన తర్వాత, ఆ సర్వాధికారము కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను అనేటటువంటి ఒక ఆనందంలోకి మనం వెళ్ళిపోవాలి. అది మనల్ని శక్తివంతులుగా చేస్తుంది, అది మన ఇమ్యూన్ సిస్టాన్ని పెంపొందిస్తుంది. అందుకే శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనక నీవు నేర్చుకుని రూఢి అని, ఎస్ ఇట్ ఈస్ ట్రూ, ద వర్డ్ ఈస్ ట్రూ అని మనం తెలుసుకున్నాం కాబట్టి, వాక్యము సత్యం అని తెలుసుకున్నాం కాబట్టి, దేవుడు మాట్లాడింది యథార్థం అని తెలుసుకున్నాం కాబట్టి, దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చడానికి సమర్థుడు అని తెలుసుకున్నాం కాబట్టి, రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో, ప్రభు వలన నేర్చుకున్నాం. అందుకే అంటున్నాడు, ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో, ఈ పరిస్థితుల్లో నాకు క్రీస్తు యేసు రక్షణనిచ్చాడు, నేను విశ్వసించాను, నేను బాల్యం నుండి ఇవన్నీ నేర్చుకున్నాను, ఎస్ ఇవన్నీ దేవుడు మాట్లాడినవి కరెక్ట్ అని తెలుసుకొని ఏం చేయమంటున్నాడు? వాటి యందు నిలకడగా ఉండుము. ద ఫైనల్ వర్డ్.
స్టేబుల్, బీ స్టేబుల్, నిలకడగా ఉండండి. అవన్నీ నేర్చుకున్నారు కదా. ఈరోజు మనం చాలా మాటలు, లేఖనాలు మాట్లాడుకున్నాం కదా. ఇవన్నీ విన్న తర్వాత మన మానసిక స్థితి ఎలా ఉండాలి? ప్రభు అంటున్నాడు, నిలకడగా ఉండండి, బీ స్టేబుల్. అందుకే ఆయన మాట సెలవిచ్చాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను ఇవ్వట్లేదు, మీ హృదయములను కలవరపడనీయకండి, వెరవనీయకండి, ప్రశాంతంగా ఉండండి, బీ స్టేబుల్. నేను చాలాసార్లు రిపీట్ చేశాను, నిలకడగా ఉండండి, చలించిపోకండి, స్థిరత్వంలో ఉండండి, స్థిర మనస్కులై ఉండండి. ప్రభువారు ఈ వాక్యములను మన మేలు కోసం, మన జీవితాల మార్పు కోసం, ఒకవేళ మనం పాజిటివ్గా వీటిని తీసుకుంటే ఆయన మేలు చేస్తాడు. ఆయన ఆశ్రయంలో మనకు నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. నిలకడగా ఉందాం. మానవాళిని నిలకడగా ఉంచే విషయంలో మన బాధ్యతను విస్మరించక మంచి వార్తను ప్రజలకు చెప్పడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉందాం. దేవుడు మానవాళిని, మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మహాప్రభు, ఆది సంభూతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడా, మీ పాదాల చెంత ప్రణమిల్లి ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మేము మీ పాదాల చెంత ఒప్పుకుంటున్నాము స్వామి. మిమ్మల్ని ఆశ్రయిస్తే మేము బ్రతుకుతాము అనే సత్యాన్ని మాకు వివరించినందుకు నిండు కృతజ్ఞతలు. ఈరోజు మానవాళి మేము బ్రతకాలి అనేటటువంటి ఆశతో ఉన్నారు. మీ కృపను అనుగ్రహించండి. ఈ భూగోళం నుండి ఈ వైరస్ను దూరపరచండి. మీ కృప, మీ అనుగ్రహాన్ని మానవాళికి ప్రసాదించమని, దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.